ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ఈ యొక్క మాసంలో చివరి దినానికి వచ్చింటున్నాము. ఈ యొక్క మాసం అంతా కూడా యేసు యొక్క ఉపమానములను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ఆ, ఆ, ఉపమానం ఏంటి అంటే ఇరుకైన మార్గము, ద నారో గేట్. మరి నేటి ధ్యానం కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకాసు వార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. Gospel according to St. Luke chapter 13 verses 23 and 24. ఒకడు ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన నడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నానెను. Then said one unto him, Lord, are there few who are saved? And he said unto them, Strive to enter in at the strait gate, for many, I say unto you, will seek to enter in and shall not be able. మరి ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇరుకు మార్గం ద్వారా మరి ప్రవేశింపమని మనల్ని పిలుస్తున్నాడు. జీసస్ కాల్స్ us to enter through the narrow gate. మరి ఇక్కడ మరి ముఖ్యంగా ప్రియులారా 3 విషయాలు మనము తెలుసుకొని అంటున్నాము. అదేంటి అంటే ఆ మరి వెంబడించటము, ఇంకొకటి సిద్ధపడటము, మూడవది మరి పట్టుదల. పర్సూట్, ప్రిపరేషన్ అండ్ పర్సివరెన్స్. కాబట్టి మొట్టమొదటిగా ఏంటి అంటే వెంబడించటం, ఇరుకు మార్గమున ప్రవేశింప చూడమని చెప్తున్నాడు కదా. మరి ఇరుకైనటువంటి ద్వారం గుండా వెళ్ళటం అనేటటువంటిది పర్సూట్ ఆఫ్ ద నారో గేట్. మరి ఇక్కడ 24 వచనంలో చూసినట్లయితే ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని చెప్పి ప్రభువారు చెప్పటం జరుగుతుంది. ఇరుకు మార్గము, విశాల మార్గం, నారో గేట్ అండ్ వైడ్ గేట్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇరుకైన ద్వారం గుండా ప్రవేశించటం. రక్షణ కేవలం అనేటటువంటిది పిల్లలు ఇదేదో వారసత్వంగా వచ్చేటటువంటిది కాదు. By virtue of being a Christian, we cannot become Christians. Personal experience with Christ. మరి నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉంటున్నాను, కానీ కాబట్టి దాని మూలాన మరి నాకు రక్షణ అనేటటువంటిది రాలేదు. పిల్లలు 17వ సంవత్సరంలో యేసును ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి మరి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మరి దేవుని వైపు తిరిగినప్పుడు మారు మనసు అనుభవం జరిగిన రక్షణ నిశ్చయిత, ఆ సాల్వేషన్, ఆ యొక్క అనుభవం, రక్షణ పిల్లల రావటం అనేటటువంటి జరిగినది. కాబట్టి సాల్వేషన్ ఇస్ నాట్ అబౌట్ మేర్ హెరిటేజ్. మరి ఇక్కడ మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14లో కూడా మనం చదువుకున్నట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశింపడి నాశమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. కాబట్టి ఇక్కడ పిల్లలు ఇరుకైనటువంటి మార్గము, వెడల్పు మార్గముల మధ్య వ్యత్యాసం, సాల్వేషన్ మరి ఇక్కడ చెప్తున్నాడు పిల్లలు. ఇరుకు ద్వారం ప్రవేశించడు, నాశనానికి పోయి, దట్ ఆ రోడ్ దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, అది ఎంతో విశాలంగా వెడల్పుగా ఆ దారి, మరి దాని ద్వారా ప్రవేశించేటటువంటి ఇదే
తన ముందు ఉన్నటువంటి ఒకటి సరైన మార్గం కలదు కానీ తుదకది మరణానికి దారి తీయని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది పిల్లలు. ఇదే సరైన మార్గం అని చెప్పి ప్రజలు ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం, ఆ డిజైన్మెంట్ అనేటటువంటిది ఆ దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశోధించి ధ్యానం చేయటం అనేటటువంటిది ఇవన్నీ కూడా చాలా తక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మరి ప్రభు వారు చెప్తున్నాడు, ఇది ఆ నాశనానికి నడిపించేటటువంటి ఎంతో మరి వెడల్పు ఆ దారి విశాలంగా ఉన్నదని చెప్పి ఆ ప్రభు వారు చెప్తున్నాడు. ఆ యొక్క వ్యత్యాసము మనము మన యొక్క జీవితాల్లో తెలుసుకోవాలి. మరి ఛాంపియన్షిప్స్ లో మరి అథ్లెట్స్ వారి యొక్క మరి ట్రైనింగ్ పీరియడ్ ఏ రీతిగా పిల్లల ఎంత కఠోరమైనటువంటి రీతిగా ఉదయాన్నే లెగవటం, మరి ఎంతో త్యాగాలు, ఎర్లీ మార్నింగ్ సాక్రిఫైజెస్, ఆ రెలెంట్లెస్ పర్సెట్, వారు ఎంతగా పిల్లలు అంత కాషియస్గా ఉంటారు, కంట్రోల్గా ఉంటారు. మరి వారి యొక్క గోల్ కలిగి ఉంటారు పిల్లలు, ఒక గురి కలిగి వారి యొక్క టార్గెట్స్ ఈ యొక్క మరి రీచ్ అవ్వాలి అంటే ప్రస్తుతం వరల్డ్ రికార్డ్ ఇస్ దిస్, సో దానికి తగినట్టుగా ఇంకా బెటర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉండటం అనేటటువంటిది మనం గమనిస్తూ ఉంటాం పిల్లలు. కాబట్టి ఆ, ఇక్కడ మరి ప్రియారిటైజ్ స్పిరిచువల్ లైఫ్స్ అమిడ్స్ డిస్ట్రాక్షన్స్. ఈ దినాలలో అనేక విధాలైనటువంటి డిస్ట్రాక్ట్ చేసేటటువంటి డినౌన్స్ చేసేటటువంటి డీవియేట్ చేసేటటువంటి డిస్టర్బింగ్ థింగ్స్ పిల్లలు, ఇవన్నీ కూడా మనల్ని ఎంతగా పిల్లల ఆ విశాల మార్గం వైపు, లోకం వైపు, లోకమునైనను లోకంలో ఉన్న దాన్ని దేనిని కూడా ప్రేమించవద్దని చెప్పి చెప్తాం. ఒక పక్క అయితే మరి ఇరుకు మార్గం పిల్లలు, ఆ స్పిరిచువల్ లైఫ్ ఫోకసింగ్ ఆన్ లెడ్ బై ద స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, ఫోకసింగ్ ఆన్ క్రైస్ట్, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచచ్చు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తమని ప్రభువారు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి అది వెంబడించడం, పర్సూట్. రెండవదిగా ఏంటంటే ఇరుకైన ద్వారం కోసం సిద్ధపడటం, ప్రిపరేషన్ ఫర్ ద నేరో గ్యాట్. ప్రతి దానికి సిద్ధపాటు అవసరం పిల్లారా. మరి 10 మంది కన్యకలలో 5 మంది పిల్లల బుద్ధి గల కన్యకలు, వారు ఎంతో సిద్ధపాటు కనపడుతుంది. మరి ఇరుకైన ద్వారం ద్వారా వెళ్ళటం అంటే మరి లూకాసు వార్త 13:20 చూస్తే ఒకడు ప్రభు ఆ రక్షణ పొందువారు కొద్దిమంది అయినా అని ఆయన అడగగా, మరి రక్షింపబడినటువంటి వారు, రక్షణ పొందేటటువంటి వారు మరి ఏదంటే నిజంగా మరి దానికి ఎంతో సంసిద్ధత అవసరం, సిద్ధపాటు అవసరం, రెడీనెస్ అవసరం. ఇంపార్టెన్స్ ఆఫ్ రెడీనెస్ అండ్ ప్రిపరేషన్ మన యొక్క జీవితాల్లో కూడా పిల్లలు ఇదేదో ఆటోమేటిక్ వచ్చేది కాదు, కానీ ఇట్స్ ఎ ప్రాసెస్. మరి ఎంతగా సిద్ధపడాలి, ఎంతగా మెలకువత కలిగి ఉండాలి, ఎంతగా వ్యక్తిగత అనుభవం పిల్లలు, పరిశుద్ధాత్మ దేవుని తోటి ఆ యొక్క ఆ శక్తిని పొందటం పిల్లలు. మరి మత్తయి సువార్త 25 అధ్యాయంలో 1 నుంచి 13 దాకా ఈ యొక్క 10 మంది కన్యల యొక్క ఉపమానం ఉంటుంది. వారు ఏ రీతిగా మరి సిద్ధపడి ఉంటున్నారో మనకు తెలుస్తుంది పిల్లలు. మరి ఏదైనా టెస్టులకు వెళ్ళేటటువంటి వారు, స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్, విద్యార్థి మరి పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఎంతగా మరి సిద్ధపడాలి. సంవత్సరం దేవుడు అకాడమిక్ ఇయర్ ఇస్తున్నాడు, ఆ సంవత్సరంలో చక్కగా మరి సిద్ధపడినటువంటి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఆ సమయానికి ఇచ్చినటువంటి సమయంలో మరి ఆ పరీక్ష రాయటము, వారు ఇంకా దే డోంట్ వరీ పిల్లలు. కానీ ఈ సంవత్సరం అంత సిద్ధపాటు లేనటువంటి వారు ఎంత వరీ అవుతుంటారు, ఎంత టెన్షన్గా ఫీల్ అవుతుంటారు. మరి ఎందుకంటే ఆ సమయం అంతా కూడా వృధా చేసి చివరిలో పరీక్ష, టెస్టింగ్ టైం విల్ బి దేర్. కాబట్టి దోస్ ప్రిపేర్ దెమ్సెల్స్, సిద్ధపడినటువంటి వాళ్ళే చక్కగా రానివ్వగలరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బ్యాలెన్స్ లైఫ్, సిస్టమేటిక్ స్టడీ ఉండాలి పిల్లల, ఆ క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు, గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు దే మూవ్ ఫార్వర్డ్. వాళ్ళు ఎంతో రాణించగలరు పిల్లలు. దే ఎక్సెల్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూస్ అండ్ మరి అనేక ఉద్యోగాలకు రిక్రూట్మెంట్స్లో అన్నిట్లో కూడా పిల్లలు. కాబట్టి వి నీడ్ మరి డెలిజెన్స్
రిసోర్స్ గ్యాదరింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. శ్రద్ధ అవసరము. మరి వి నీడ్ టు గ్యాదర్, దానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ గ్యాదర్ చేసుకోవటం, వనరుల సేకరణ, మరి సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద థింగ్స్. మరి దేవుడు నాకు 17 సంవత్సరాల దాకా ఒక యావరేజ్ స్టూడెంట్. కానీ తర్వాత నుంచి ఈ రీతిగా శ్రద్ధ కలిగి ఆసక్తి చూపించడం, మరి కాన్సన్ట్రేట్ చేయటం స్టడీస్ మీద, దానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా మొట్టమొదటి నెలల్లో సేకరించడం అనేటటువంటి, మరి టైం మేనేజ్మెంట్ అంతా కూడా ఎంతెంత టైం అలాట్ చేయటం డిఫరెంట్ సబ్జెక్ట్స్కు, మరి అన్నిటికి కూడా బ్యాలెన్స్ చేసుకోవటం. ఇవన్నీ కూడా చాలా అవసరం విద్యార్థులకు, యవనస్తులకు, ముఖ్యంగా స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు. అవి మరి ఎంతైనా వారు మరి తెలుసుకోవాలి పిల్లలు. కాబట్టి వాక్య జ్ఞానము మరియు ప్రార్థనతో మనల్ని మనం సిద్ధం చేసుకోవటం అనేటటువంటిది అవసరం. మరి మూడవదిగా ఇరుకైన ద్వారం గుండా పట్టుదల, మరి పర్సివరెన్స్ త్రూ ద నారో గేట్. పర్సివరెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. చాలా మంది మరి సగం దూరం వెళ్ళిపోయి అనేక విధాలైనటువంటి ఛాలెంజెస్ ఇవి వచ్చినప్పుడు ఏమి జరగటం, ఇంకా నిరాశకు లోనవటం, నిస్సులకు లోనవటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు కానీ చేయలేకపోతారు పిల్లలు. కాబట్టి విశ్వాసంలో పట్టుదల అవసరము. నీడ్ ఫర్ పర్సివరెన్స్ ఇన్ ఫైత్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పిల్లలు. మరి యోహాను సువార్త 10:9 చూస్తే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోకలి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. I am the door. By me if any man enter in, he shall be saved, and shall go in and out and find pasture. కాబట్టి రక్షణకు ఏకైక మార్గం ఎవరండి? జీసస్. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు. క్రీస్తు ద్వారా పిల్లలు యేసు ప్రభు వారు చేయవలసింది అంతా కూడా చేసి ఉంటున్నాడు. త్యాగంతో తన యొక్క జీవితాన్ని పిల్లల ధారపోసి ఉంటున్నాడు, రక్తం చెందించి ఉంటున్నాడు, వెళ్ళ కట్టలేనటువంటి ప్రైస్లెస్ పిల్లలు. కాబట్టి అటువంటి ప్రభువును పిల్లలే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తన యొక్క ప్రియ కుమారుణ్ణి బహుమానం అవర్ డ్యూటీ ఈస్ టు యాక్సెప్ట్, టు రిసీవ్ హిమ్. చాలా మంది కూడా మరి యేసు ప్రభు సమయంలో కూడా మరి కొద్ది మంది ఆయన మరి అంగీకరించారు, ఆయన వెంబడించి ఉంటున్నారు. ఆ వెంబడించినటువంటి వాళ్ళని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత ధన్యత. ఎంతమందిని ప్రియులారా ఆత్మలను రక్షించి ఉంటున్నారు, సోల్ వినర్స్. మరి పౌలు యొక్క మిషనరీ జర్నీస్ లో ఎంతమందికి రీచ్ అవుతూ మరి ముందుకు వెళ్ళి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఒకసారి గమనించినట్టయితే ఆ యొక్క సుదూర ఎక్కువ ప్రియులారా ఆ దూరం మెరాథాన్ వాటిలో వెళ్ళేటటువంటి వారు ఎంతో అలసట ఉంటుంది, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటుంటారు. కానీ వారు ముందుకు పోయేటటువంటిది ఏంటి అంటే ఆ పట్టుదల ప్రియులారా. కాబట్టి ఆ ఫేసెస్ ఫేటిక్ అండ్ ఆబ్స్టికల్స్ బట్ పర్సివియర్స్. కాబట్టి పిల్లల మనలో కావలసినటువంటిది ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క ఫోకస్. వి నీడ్ టు ఫోకస్ ఆన్ ద టార్గెట్స్ పిల్లలు, మన యొక్క గోల్స్, మన యొక్క డెస్టినేషన్. కాబట్టి దాని మీద ఉంచి, అందుకే పందెపు రంగమునందు ఓపికతో పరిగెత్తుదాము అని చెప్పి పౌలు భక్తులు చెప్తున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క బహుమతి మీద మనం దృష్టి పెట్టవలసి ఉంటున్నాము. మరి నమ్మకంగా ఉండటం అవసరం. లెట్స్ కీప్ ఐస్ ఆన్ ఆన్ ద ప్రైజ్, రిమైన్ ఫెయిత్ఫుల్. నమ్మకం అంతవరకు విశ్వాసంగా ఉండటం అటువంటి వాళ్ళే పిల్లలు. మరి మా యొక్క పనిని పిల్లల మనకి ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చడం అనేటటువంటిది అది చాలా ముఖ్యమై ఉంటుంది. నమ్మకం ఉన్నటువంటి వారికి దట్ ఈస్ ఎ రివార్డ్, వారికి ఒక బహుమతి పిల్లలు ఉండటం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి ముగింపులో మరి ఇరుకైనటువంటి ద్వారంలోనికి మరి ప్రవేశింపటానికి మనలకు ఆ యొక్క పిలుపు వచ్చి ఉంటున్నది. మరి 3 విషయాలు మనం వెంబడించాలి. వి నీడ్ టు పర్స్యూట్. మరి ఆ తయారీ, సిద్ధపాటుతనం, ప్రిపరేషన్. మరి మూడవదిగా పట్టుదల, పర్సివరెన్స్. ఈ మూడిటి ద్వారా మరి దేవుడు మనకు మరి ఇరుకైన ద్వారం ద్వారా ప్రవేశించటంలో ఈ ఈ యొక్క 3 లక్షణాలు మనం కలిగి ఉంటున్నప్పుడు
ఆ ప్రియులారా మనం ఎంతైనా ముందుకు వెళ్ళగలం. లెట్స్ ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ ద నారో గేట్. ఇరుకైన ఆ ద్వారం ద్వారా ప్రవేశించడంలో మనం ఒకరినొకరం మరి పురుకొల్పుకుందాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు నాయన. ఓ తండ్రి, తండ్రి ఇరుకైన మార్గం ద్వారా తండ్రి ప్రవేశింపజేయమని చెప్పింటున్నారు. ఎంత సత్యం ప్రభా. ఇది నా ప్రభా, ఎవరో కొద్ది మంది తండ్రి ఆ రీతిగా మరి ఆ నేరో గేట్ వైపు వెళ్తున్నారు. విశాల మార్గం, రన్నింగ్ ఆఫ్టర్ మనీ, రన్నింగ్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ప్లెజర్స్, వరల్డ్లీ లగ్జరీస్. ఓ ప్రభా, మోషే ఎలాగ ప్రభా అల్పకాలపు పాప భోగమును ఆశ్రయించటం కంటే క్రీస్తు కొరకు శ్రమపడుట మేలని యోచించి ఉంటున్నాను. ఆ రీతిగా మా యొక్క జీవితాల్లో కూడా ప్రభు క్రీస్తు ఒక పక్క, ఇంకొక పక్క లోకం. ఓ దయగల నాయన తండ్రి, లోకంలో ఉన్నటువంటి ప్రభు అల్పకాలపు పాప భోగములు, శరీర ఇచ్చలు తండ్రి సహాయం చేయండి నాయన. ఈ క్రీస్తు వైపు చూస్తూ పట్టుదలతో ప్రభు, సిద్ధపాటుతనంతో, మెలకుతోటి ప్రభు ఒక గొప్ప నాయన తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. వారి అవసరతలో మీరు తోడండి. ఎంతమంది అస్వస్థ గురి ఉంటున్న వారిని కూడా యేసు నామంలో స్వస్థత ఇచ్చేయండి. ఈ ఎత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఫలింపజేయమని యేసు క్రీస్తు నామం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి యొక్క మరి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఆ, ఆ, మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే, మేలు పొందితే లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి మరి యొక్క పరిచయంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.